కేక్ కట్ చేస్తారు. నిన్న నూరేళ్ళు వారు ఆయుర్వేదాలతో అత్యైశ్వర్యాలతో ఈ మండలంలో ప్రతి చేరువుగా ఉంటూ బీసీఆర్ కుటుంబానికి భక్తులుగా కొనసాగాలని మరొకసారి కోరుకుంటూ హ్యాపీ బర్త్డే డియర్ పవన్. మళ్ళీ వేరే ప్రోగ్రామ్ ఉంది, దయచేసి సహకరించండి. థ్యాంక్ యూ హకిమన్న, మీ ఆశీర్వాదం. సుధాకర్ అన్న రావాలి, మల్లారెడ్డి గారు దయచేసి చోటు వేదిక మీద అతిథులు ముందుకు రావాలి. మల్లారెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు కేక్ కటింగ్ ఉంటుంది. దయచేసి అన్న ఒక్క 1 minute ఆపండి అన్న ప్లీజ్. రవీంద్ర అన్న ఒక్క నిమిషం ఆపండి అన్న ప్లీజ్ అన్న. అయిపోయింది. చంద్రమోహన్ అన్న, రవీంద్ర అన్న బాబు లైట్స్ అన్ని కూడా ఒకసారి ఆఫ్ చేయండి దయచేసి. ఇక్కడికి వచ్చినటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న నా శ్రేయోభిలాషులకి, నా మిత్రులకి, నా అన్నదమ్ములకి, ఇంత ఘనంగా నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ ముందుగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఎక్కడో చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నన్ను ఏదో నా పుట్టిన ఊరు కదా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర నేను 15 సంవత్సరాలుగా పనిచేసుకుంటూ నా జీవనం గడుపుకుంటూ ఉన్నాను. ఏదో నా వంతు ఉడతాబత్తి సాయం చేద్దామని చెప్పి నేను ఎలక్షన్లకు ముందు ఇక్కడికి రావడం జరిగింది. ఆ ఎలక్షన్లలో కష్టపడి వాళ్ళు ఘన విజయంతో, మీ అందరి ఆశీర్వాదంతో వాళ్ళు బంపర్ మెజారిటీతో విజయం సాధించడం జరిగింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గాను, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మన కోవూరు శాసనసభ్యురాలుగాను ఎంతో మెజారిటీతో ఘన విజయం సాధించడం మీ అందరికీ తెలిసిన విషయమే. తర్వాత నన్ను నమ్మి ఈ పవన్ యొక్క డెడికేషన్ బాగుంటుంది పనుల దగ్గర అనే ఒక చిన్న ఇదితో నన్ను నమ్మి వేమిరెడ్డి దంపతులు ఇద్దరు ఆశీర్వదించి నన్ను ఈ ఇందుకూరుపేట మండల కన్వీనర్గా నిలబెట్టినందుకు ముందుగా వారికి పాదాభివందనం చేసుకుంటున్నాను. వారు నా యందు ఉంచిన విశ్వాసాన్ని కొంచెం కూడా తగ్గించుకోకుండా ఈ తెలుగుదేశం పార్టీని ఎంతో బలోపేతం చేసే దిశగా వెళ్తూ వారికి నా ఆజన్మాంతం విధేయుడుగా ఉంటానని చెప్పి మీ అందరి ముందు నేను మాటిస్తున్నాను. ఇకపోతే మన మండలంలో నేను వచ్చిన ఈ సంవత్సరం రోజుల్లోనే నాకు ఇంత దగ్గరైన నేను అనుకుంటా ఉండేవాడిని, నేను మా అమ్మ నాన్నలకి ఇద్దరమే, నేను మా అక్క, నాకు అన్నదమ్ముల్ని లేకుండా చేసిందే మా అమ్మ మా నాన్న అని చాలా బాధపడతా ఉండేవాడిని. ఈరోజు నా దేవుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నా తల్లి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నాకు ఆశేష కుటుంబాన్ని, ఎంతో మంది అన్నదమ్ముల్ని, ఎంతో మంది అక్కచెల్లెల్ని ఇచ్చి నా కుటుంబాన్ని ఇంత పెద్దదిగా చేశారు. దానికి వారికి నేను ఇక్కడి నుంచే నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇకపోతే మీ అందరికీ ఒకే మాట చెప్తున్నాను, ఎక్కువ సమయం తీసుకోను. నేను వేమిరెడ్డి దంపతుల దీవెనలతో మన మండలంలో ఉన్నంత వరకు ఏ నిమిషము కూడా వృధా చేయకుండా మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అక్కడికి ఆ ప్రాబ్లం తీర్చడానికి నేను అక్కడ 24 గంటలు నిలబడి ఉంటానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరొక్కసారి నన్ను దీవించడానికి వివిధ మండలాల నుంచి వచ్చిన పెద్దలు, కొడవలూరు మండలాధ్యక్షులు నాప వెంకటేశ్వర నాయుడు అన్నకి, మరియు
మా కోవూరు మండల అధ్యక్షులు కొల్లాంటి సుధాకర్ రెడ్డి గారికి, అలాగే ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మల్లారెడ్డి అన్నకి పేరు పేరున, ఎవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే క్షమించండి. ఇన్న పేర్లు చెప్పాలంటే, మీ అందరి పేర్లు చెప్పాలంటే చాలా సమయం తీసుకుంటుంది. ఇప్పటికే సమయాభావం అయింది. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొక్కసారి నన్ను ఆశీర్వదించేదానికి ఇక్కడికి వచ్చిన నా సోదరీమణులకు అందరికీ నేను శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ, మీ నమ్మకాన్ని ఎప్పుడూ ఒమ్ము చేయని మండలాధ్యక్షుడిగా నేను ఉండిపోతానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రత్యక్ష దేవతలు ఎవరైనా ఉన్నారు అంటే అది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అది వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అంటంలో ఎటువంటి అర్థం లేదు. ఎందుకు ఈ మాట అన్నాను అంటే, ఈరోజు మనం ఉగాది ఇంట్లో పొద్దున దండం పెట్టుకుంటాం, ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు దండం పెట్టుకుంటాం, రోడ్డు మీదకి వస్తాం, మళ్ళా ఇంటికి వెళ్తాం. మన సమస్యలు ఎవరు తీరుస్తారు? ఆ దైవం మానవ రూపంలో ప్రత్యక్షంగా వచ్చి వేమిరెడ్డి దంపతుల ద్వారా మన సమస్యలన్నింటినీ కూడా తీరుస్తా ఉంది. ఈరోజు చూస్తా ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంట్లు ఉంటే ఈరోజు ప్రతిష్టాత్మకంగా నెంబర్ 1 ప్లేస్ లో నెల్లూరు పార్లమెంట్ ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తీసుకెళ్తా ఉన్నారు. నెంబర్ 1 ప్లేస్ లో ఈరోజు మన జిల్లాలో మన కోవూరు నియోజకవర్గాన్ని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తీసుకుపోతా ఉన్నారు. వీటన్నిటికీ కారణం ఏందయ్యా అంటే, ఈరోజు పటిష్టమైనటువంటి 5 మండలాలకి 5 మండలాధ్యక్షులు ఉండటం, ఆ మండలాధ్యక్షులు గ్రామ కమిటీ నాయకులందరూ పటిష్టంగా ప్రభుత్వానికి ఎటువంటి చెడ్డ పేరు లేకుండా ఈ రోజు ఈ కష్టపడేటటువంటి విధానాన్ని మనం చూస్తా ఉన్నాం. అందుకే ఎందుకు చెప్పారంటే, ఈ ఎగ్జామ్ ఎలక్షన్స్ టైం నుంచి పరిచయం, అంతకుముందు నాకు పరిచయం లేదు. నేను దాదాపుగా ఒక 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఆనం వివేకానంద రెడ్డి శిష్యుడుగా, తర్వాత జనసేన పార్టీలో, తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి శిష్యుడిగా, ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఎంతో మంది నాయకుల్ని చూశాను నా దగ్గరగా. కానీ ఈరోజు ఆ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులకి ఎటువంటి ఆలోచనలు, ఆశయాలు అభివృద్ధి పదానికి ముందుకు తీసుకుపోవడానికి ఏ విధమైనటువంటి వాళ్ళకి దిక్సూచుందో అటువంటి ఆలోచనల్ని పుడికి పుచ్చుకొని ఇటువంటి సౌమ్యుని ఈరోజు ఇందుకూరుపేట మండలాధ్యక్షులుగా నియమించడం జరిగింది. మనకు 25 సంవత్సరాలకి ఒకటి చేసుకుంటాం, దాన్ని రజతోత్సవం అంటారు, పుట్టినరోజుని. ఈ రోజు ఈయన 50 సంవత్సరాల్లోకి అడుగెట్టాడు, దీన్ని స్వర్ణోత్సవం అంటాం. అదేవిధంగా 100 సంవత్సరాలు చేసుకునేటటువంటి పుట్టినరోజుని వజ్రోత్సవం అంటాం. ఇలాంటి నాయకులు వజ్రోత్సవాన్ని కూడా మనం అంగరంగ వైభవంగా మన ఇందుకూరుపేటలో నిర్వహించుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఈరోజు ఇందుకూరుపేటలో ఎంతో మంది నాయకులు ఎంతో సమర్థవంతంగా మండల పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు. కానీ ఒక యువ రక్తంతో, ఒక మంచి విపిఆర్ దంపతుల స్ఫూర్తితో ప్రజలు ఎక్కడ కష్టాల్లో ఉన్నా, ప్రజల ఇంట్లో గుడి దగ్గర సమస్య ఉన్నా, ఏ శ్మశానం దగ్గర సమస్య ఉన్నా, ఏ నాయకుడి దగ్గర సమస్య ఉన్నా నేనున్నాను అంటూ తన శక్తి కొంది అతను సంపాదించుకున్నటువంటి డబ్బుల్లో ఈ రోజు మీకు కొంత ఖర్చు పెడుతున్నాడంటే అది ఆయనకు ఉండేటటువంటి మంచి గుణం. ఇటువంటి మంచి వ్యక్తి యొక్క జన్మదినాన్ని మేమందరం కూడా భాగస్వాములు కావడం చాలా ఆనందంగా ఉంది. ఇంకోటి కూడా చెప్పాలా, దాదాపుగా 2 రోజుల నుంచి నిద్రాహారాలు లేకుండా ఈయన కోసం మన విజయన్న కావచ్చు, మధురెడ్డి కావచ్చు, హర్రెడ్డి కావచ్చు, మిగతా ఇందుకూరుపేట మండల నాయకులు, గ్రామ నాయకులందరూ కూడా ఈ యొక్క ఏర్పాట్లు చేసి ఈరోజు మీరందరూ అనుకోవచ్చు దీనికి ఎంత పవన్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడు అనేసి. ఈరోజు ఓపెన్ గా చెప్పాలా, అందరం డబ్బులు వేసుకొని, అందరూ ఎవరి శక్తి కొంది వాళ్ళు డబ్బులు వేసుకొని
ఈరోజు అన్నాలు కావచ్చు, నాన్ వెజ్ కావచ్చు, బిర్యానీలు కావచ్చు, పార్టీలు కావచ్చు, ఈ వేదిక కావచ్చు, ఈ కేక్ కావచ్చు, ఈ లైట్లు కావచ్చు, ఈ డ్రోన్లు కావచ్చు, ఈ కెమెరాలు కావచ్చు, ఈ శాల్వాలు కావచ్చు, ఈ బొకేలు కావచ్చు, ఎవరి శక్తి కొంది వాళ్ళందరూ మనస్ఫూర్తిగా ఇష్టంగా ఈ రోజు ఎంతో ప్రేమతో ఆయన 50వ జన్మదినంలో మేమందరం కూడా భాగస్వాములు అవడం జరిగింది. అంటే కష్టం ఒకసారి ఆలోచించండి. అతి తక్కువ సమయంలో ఇంతమంది అభిమానుల యొక్క గుండెల్లో ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతుల ఆశీర్వాదంతో మీలో ఉన్నాడు అంటే ఇటువంటి నాయకుడు భవిష్యత్తులో మరింత పురోగతి సాధించి మంచి ఉన్నత శిఖరాల్ని అధిరోహిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తా ఉన్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పవన్ రెడ్డి గారిని సత్కరిస్తున్నారు. ఇందుకూరుపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సోదరుడు ఏకొల్లు పవన్ రెడ్డి గారికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు. ఒక పండగ వాతావరణంతో ఆయన ఈరోజు జన్మదిన వేడుకలకు చేసిన ఈ ఇందుకూరుపేట మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు, అభిమానులకు, కూటమి నాయకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, పుట్టినరోజు ఈరోజు 49-50 సంవత్సరాలు రావడం, ఒక విజనున్న నాయకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు, స్థానిక శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి దంపతుల నాయకత్వంలో